మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నవన్నీ గుర్తున్నాయి కదా! జాగృతి అంటే ఏమిటి? స్మృతి అంటే ఏమిటి? తన గురించిన స్మృతి అంటే ఏమిటి? యజమానిగా ఉండటం అంటే ఏమిటి? ఎప్పుడు మనలో ఒక కేంద్రం అన్నది ఫార్మ్ అవుతుంది. అంతర్శక్తి అన్నది మనలో ఎప్పుడు పుడుతుంది? అది మన్ని ఎలా మన జీవితాన్ని అది ఎంత అద్భుతంగా మారుస్తుంది? అలాగే తాను అన్నది మనలో ఎప్పుడు పుడుతుంది? ఎలా పుడుతుంది? అన్న విషయాలని చాలా అద్భుతంగా తెలుసుకున్నాం కదా! అయితే తాను అన్నది ఉందనుకుని నమ్మడం అహంకారం. నిజంగా తాను అన్నది మనలో పుట్టడం అన్నది ఒక అద్భుతం అన్న విషయం మనకిప్పుడు క్లియర్‌గా తెలుసు కదా! సో, ఇక్కడ ఒక స్టోరీ చూద్దాం. 'మౌలంకి పుత్ర' అనే సత్యాన్వేషి బుద్ధుని దగ్గరికి వచ్చాడు. బుద్ధుడు అడిగాడు, "నువ్వు ఏం అన్వేషిస్తున్నావు" అని. మౌలంగి పుత్ర అన్నాడు, "నేను నా తాను అన్నదాన్ని వెతుకుతున్నాను. నాకు కొంచెం హెల్ప్ చేయండి" అని అడుగుతాడు. బుద్ధుడు అతన్ని తాను సూచించిన విధానంలో నడుచుకునేటట్లు వాగ్దానం చేయమని అడుగుతాడు. మౌలంగి పుత్ర విలపించడం మొదలుపెట్టి ఏమంటాడంటే, "నేను ఎలా వాగ్దానం చేయగలను? నేను అన్నది లేనే లేదు. నేను ఇంకా నేనుగా లేను. అలాంటప్పుడు ఎలా వాగ్దానం చేయగలను? నేను రేపు ఎలా ఉంటానో నాకే తెలీదు. వాగ్దానం చేసే తాను అన్నది నాకు లేనే లేదు. అందుకు అసాధ్యమైన దానిని గురించి నన్ను అడగవద్దు. నేను ప్రయత్నిస్తాను. నేనింత మాత్రం ఎలాగో అలాగ చెప్పగలను మీకు. నేను ప్రయత్నిస్తాను అని చెప్తున్నాను. కానీ నువ్వు చెప్పినదంతా చేస్తానని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే దానిని చేసేవారు ఎవరు? నేను అలా వాగ్దానం చేయగల దానిని, చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోగలదాన్ని వెతుకుతున్నాను. నేనింకా నేనుగా లేను" అంటాడు. ఎంత అర్థం ఉందో అతను చెప్పిన దానిలో కదా! సో, బుద్ధుడు అంటాడు, "మౌలంగి పుత్రా, నేను ఇది వినటానికే నిన్ను ఈ ప్రశ్న అడిగాను. ఒకవేళ నువ్వు వాగ్దానం చేసి ఉంటే నేను నిన్ను వెనక్కి తిప్పి పంపేవాడిని. నువ్వు ఒకవేళ నేను అలాగే చేస్తాను అని వాగ్దానం చేసి ఉన్నట్లయితే అప్పుడు నాకు నువ్వు వాస్తవమైన ఆత్మాన్వేషి కావని తెలిసి ఉండేది. ఒక అన్వేషకునికి తాను ఇంకా లేనని తెలియాలి. అలా తాను అనేది ఉంటే ఇంకా వెతకాల్సిన పనేముంటుంది? ఒకవేళ మనం ఇప్పటికే ఉంటే అన్వేషించాల్సిన పనేం లేదు. కానీ మనం లేము. ఒకవేళ ఎవరైనా తాను ఉన్నాను అని అనుభూతి పొందితే అప్పుడు అహంకారం అన్నది ఆవిరైపోతుంది అని అంటున్నారు. ఇక్కడ అహంకారం అసలు లేని దానిని ఉన్నట్లు అనిపింపచేసే ఒక అబద్ధపు అభిప్రాయం కదా! సో, తాను అంటే ఒక మధ్య భాగం అనొచ్చు. నడిమి భాగం అంటారు ఓషో. అది వాగ్దానం చేయగలదు. తాను అన్నది ప్రామిస్ చేయగలదు. ఈ కేంద్రం, ఈ సెంటర్ పాయింట్ అనేది ఎడతెగని నిరంతరమైన జాగృతి వలన మనకి కలుగుతుంది అని తెలుసు కదా మనకిప్పుడు. మనలో ఒక శక్తి అనేది ఎప్పుడు పుడుతుంది? ఈ కేంద్రం అనేది ఎప్పుడు ఫామ్ అవుతుంది? నిరంతరంగా జాగృతిలో ఉండటం వల్ల మనలో ఆ కేంద్రం అనేది పుడుతుంది. మరి మనం ఏదో ఒకటి చేస్తున్నప్పుడల్లా స్పృహతో ఉండాలి కదా! సో, మనం కూర్చున్నామని,
మనం ఇప్పుడు నిద్రపోతున్నామని, ఇప్పుడు నిద్ర మన కళ్ళపైకి వస్తుందని, మనం నిద్రలో పడుతున్నామని, అలా మనం నిరంతరం ఎరుకగా, జాగృతిగా ఉండాలి. ప్రతి క్షణం ఎరుకతో ఉండటానికి ట్రై చేస్తూ ఉండాలి. అప్పుడు మనలో ఒక కేంద్రం అనేది జన్మిస్తుందని మనకి అనుభూతి కలుగుతుంది. విషయాలన్నీ కలిసి గట్టిపడి ఓ ఆకృతి దాలుస్తున్నాయని, ఒక కేంద్రీకృతం అవ్వడం జరుగుతుందని మనం భావిస్తాం. ఇప్పుడు ఇలా మనకి ఇలాంటి అనుభూతి కలిగినప్పుడు కేంద్రీకృతం అవుతున్నాము, మనలో ఒక కేంద్రం జన్మిస్తుంది అన్న అనుభూతి మనకి కలిగినప్పుడు ప్రతి విషయం కేంద్రంతో సంబంధం కలిగి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఆ సెంటర్ పాయింట్‌తోనే రిలేట్ అయ్యి ఉంటుంది. సో, మన కేంద్రాలు లేకుండా ఉన్నాం. లిక్విడ్ లాగా, ఒక ఖాళీ సంచిలాగా, అటు ఇటు కదిలేలాగా ఒక యజమాని అంటే మనల్ని మనం గమనించుకోకుండా ఉంటున్నాం కదా! సో, కొన్నిసార్లు మనం కేంద్రీకృతమైనట్లు కూడా అనుభూతి పొందుతాం. కానీ ఎప్పుడో ఓ పరిస్థితి మనల్ని జాగృతం చేసిన క్షణాల్లో మనకి మాత్రమే అలా కేంద్రీకృతమైనట్లు ఫీల్ అవుతూ ఉంటాము. ఒకవేళ సడెన్‌గా ఓ ప్రమాదకరమైన పరిస్థితి వస్తే, అప్పుడు మనకు ఓ కేంద్రం ఉన్నట్లు భావిస్తామనమాట. ఎందుకు అంటే, ప్రమాదంలో మనం స్పృహలోకి వస్తాం. ఎవరైనా ఒకవేళ మనల్ని చంపడానికి వస్తే, మనం ఆ క్షణంలో ఆలోచించలేము. ఎటువంటి ఆలోచనలు ఉండవు. మనం ఆ క్షణంలో అపస్మారకంగా ఉండలేము కదా! మన మొత్తం శక్తి అంతా ఒక్క పాయింట్ మీదే కేంద్రీకృతం అవుతుంది కదా! అదే జాగృతి. అదే కేంద్రీకృతం అవ్వడం అంటే. అదే కేంద్రం ఫార్మ్ అవ్వడం అంటే. అప్పుడు ఆ క్షణం ఘనీభూతం అవుతుంది. అప్పుడు మనం గతంలోకి కదలలేము. భవిష్యత్తులోకి జరగలేము. ఎవరో మనల్ని చంపడానికొస్తున్నారు. అప్పుడు మనం గతం గురించిన ఆలోచనలు, లేదా భవిష్యత్తులో మనం చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తామా? లేదు కదా! అలాంటి ఏ ఆలోచన మనకి రాదు అంటే, మనం పూర్తిగా ఒక కేంద్రంలాగా కేంద్రం అనేది మనలో సృష్టించబడుతుంది అని బడింది అని అర్థం. సో, మనం ఆ క్షణంలో గతంలోకి కదలలేము, భవిష్యత్తులోకి జరగలేము. ఆ క్షణమే అంతా అవుతుంది. అప్పుడు మనం ఆ చంపేవాని గురించి మాత్రమే కాక, మన గురించి మనం ఎరుక కలిగి ఉంటాం. ఎవరైతే చంపబడుతున్నారో ఆ మన గురించి మనకు ఎరుక కలిగి ఉంటాం. ఆ సూక్ష్మ క్షణంలో మనలో ఓ కేంద్రం ఉందని మనం అనుభూతి పొందడం ప్రారంభిస్తాం. అందుకే ప్రమాదకరమైన ఆటలకి వాటి ఆకర్షణ వాటికుంటుంది అంటారు ఓషో. ఎవరినైనా ఎవరెస్ట్ యొక్క గౌరీశంకర్ శిఖరానికి వెళ్ళమనండి. మొదటిసారి హిల్లరీ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అతనికి అలాంటి హఠాత్తు కేంద్రం ఒకటి అనుభూతి అయ్యి ఉంటుంది గ్యారంటీగా. ఎవరైనా ఎప్పుడైనా మొదటిసారి చంద్రుని దగ్గరకు వెళ్తే హఠాత్తుగా ఆ కేంద్రం ఉన్నట్లు ఫీల్ అవుతారు. అందుకే ప్రమాదాలకి ఆకర్షణ ఉంది. మనం మోటార్ కార్ ఏదే కార్ నడుపుతూ ఉన్నామనుకోండి, ఎక్కువ వేగాన్ని, గొప్ప వేగాన్ని అలా పెంచుకుంటూ నడిపితే ఆ వేగం ప్రమాదకరంగా అవుతుంది. అప్పుడు మనం ఊహించలేం. ఆలోచనలు ఆగిపోతాయి. అప్పుడు మనం కలలు కనలేము. అప్పుడు ఆ ప్రస్తుతం అనేది ఘనీభూతమవుతుంది. అలాంటి ప్రమాదకర క్షణంలో ఏ క్షణమైనా హఠాన్మరణం సాధ్యమైన ఆ క్షణంలో మనం మనలో ఓ కేంద్రం ఉన్నట్లు జాగృతి పొందుతాం. ప్రమాదానికి ఆకర్షణ ఎందుకుంది అంటే, ఒక్క ప్రమాదంలోనే మనం కేంద్రీకృతమైనట్లు భావిస్తాం. మన శక్తి అంతా కూడా ఒక్క పాయింట్ దగ్గరికి చేరి, ఒక్క చోటకి చేరి అక్కడ కేంద్రీకృతం అవుతుంది. అదే కేంద్రీకృతం అవ్వడం అంటే. అయితే నెట్ నెడ్జ్ షీ ఎక్కడో అంటారు,
యుద్ధం కొనసాగుతూ ఉండాలి. ఎందుకంటే యుద్ధంలో తాను అన్నది భావనకి వస్తుంది. ఓ కేంద్రం అనుభూతికి వస్తుంది. ఎందుకంటే యుద్ధం ప్రమాదకరం కాబట్టి అని అంటారు. ఎప్పుడు మరణం యథార్థమవుతుందో అప్పుడు జీవితం తీక్షణంగా మారుతుంది అంటారాయన. మరణం సుమారుగా సమీపంలో ఉన్నప్పుడు జీవితం తీవ్రతరమయ్యి మనం కేంద్రీకృతమవుతాం. ఏ క్షణంలో అయినా సరే మన గురించి మనకు స్పృహ కలిగినప్పుడు కేంద్రీకృతం అనేది ఉంటుంది. కానీ అది పరిస్థితుల పరంగా వస్తే, ఆ పరిస్థితి ముగియగానే ఆ జాగృతి, ఆ కేంద్రీకృతం అనేది మాయమైపోతుంది. సో, ఆ జాగృతి కేవలం పరిస్థితుల వలన కాకుండా, మన లోపల అంతరం నుంచి వచ్చి ఉండాలి. అందుకే ప్రతి సాధారణ పనిలోనూ జాగృతిగా ఉండటాన్ని మనం ట్రై చేస్తూ ఉండాలి. మనం కూర్చున్నప్పుడు అలా జాగృతిగా ఉండటానికి ట్రై చేయాలి. కూర్చునే వారి గురించి ఎరుకతో ఉండాలి. కుర్చీ గురించి, ఆ గది గురించి, చుట్టుపక్కల పరిసరాల గురించే కాక కూర్చున్న వారి గురించి ఎరుకతో ఉండాలి. కళ్ళు మూసుకొని మనల్ని మనం అనుభూతి పొందాలి. లోపలికి లోతుగా తవ్వుకుంటూ వెళ్ళి మనం అనుభూతికి తెచ్చుకోవాలి. అద్భుతం ఆ క్షణం అప్పుడు. మరి ఇది తప్పకుండా ట్రై చేస్తారా? రోజులో ఎన్ని సార్లు మీరు కేంద్రీకృతం అవుతున్నారన్నది ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. ఆ నైట్ పడుకునే ముందు ఒక్కసారి ఎవరికి వాళ్ళం అనలైజ్ చేసుకుందాం. ఎన్ని క్షణాలు మనం కేంద్రీకృతమై ఉన్నాం, ఎన్ని క్షణాలు చేస్తున్న వారిలా మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నాం, ఎన్ని క్షణాలు జాగృతిలో ఉన్నామన్నది ఒక్కసారి ట్రై చేద్దాం నోట్ చేసుకోవడానికి. సో, ఆ టైంని రోజు రోజుకి పెంచుకుంటూ పోదాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.